ఈ ఇష్యూలో లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే దర్శక ధీరుడు రాజమౌళికి మద్దతుగా ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. వారణాసి అనౌన్స్మెంట్ ఈవెంట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈ విమర్శలకు కౌంటర్గా భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కును కూడా కల్పిస్తోంది అంటూ ట్వీట్ చేశారు వర్మ. రాజమౌళి తాను నాస్తికుడినని ప్రకటించినందుకు కొంతమంది ఆయనపై విమర్శలు చేస్తున్నారన్నారు ఆర్జీవి. దేవుణ్ణి నమ్మనప్పుడు ఆయన తన సినిమాల్లో దేవుళ్లను ఎందుకు చూపిస్తారు అనేది వాళ్ళ ప్రధాన వాదన అని చెప్పిన ఆర్జీవి, ఒక నిర్మాత గ్యాంగ్స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్స్టర్గా మారాల్సిన అవసరం లేదన్నారు. అలాగే హారర్ సినిమా తీయడానికి దెయ్యంగా మారాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజమౌళి తన సినిమాల్లో చూపించే దేవుళ్ళు కేవలం కథా అవసరాల కోసమే తప్ప అవి ఆయన వ్యక్తిగత విశ్వాసాన్ని రుజువు చెయ్యవు అన్నారు. రాజమౌళి దేవుణ్ణి నమ్మకపోయినా దేవుణ్ణి నమ్మే వాళ్ళకంటే ఎక్కువ విజయాలు సంపదను ఆయన సాధించారన్నారు ఆర్జీవి.